ఏబుల్ టు అటెండ్, అసలు అటెండ్ అవుతున్నారని కూడా తెలియదు నాకు. ఈవెన్ ప్లీజ్ దయచేసి మీ దగ్గర ఫోన్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీకోసమే చెప్పేది, మీరు ఫాలో అవ్వండి, వినండి, చెప్పింది చెప్పినట్టు చేయండి ప్లీజ్. దిస్ ఈస్ ఫర్ యువర్ కన్సర్న్, మీకోసమే చెప్తున్నాను ఓకేనా. అండ్ టుడేస్ దిస్ క్లాస్ వాస్ దట్ 7th class. Coming to yesterday's topic, ఒకసారి కాల్ బ్యాక్ చేసుకొని రికాల్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అవునా? సారీ, V ఫార్మ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ బీయింగ్ కూడా అనుకున్నాం. సారీ ఫర్ దట్. నేను మొన్న చెప్పానో లేదో నాకు ఐడియా రావట్లేదు. ఓకే, we will recall it. ఇది స్ట్రక్చర్ అమ్మా, మనం చెప్పుకున్నాం. సేమ్ ఇట్లా మనం ఒకటి రాసుకున్నాము అని చెప్పి నేను ఏవేవో ఎగ్జాంపుల్స్ చెప్పాను, బట్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దోస్. మళ్ళీ నేను ఫ్రెష్ గా చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ లో నేను కీ తీసుకున్నాను. బీ ఫార్మ్ కీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. V1 ప్లస్ ఇన్ఫార్మ్, నేను రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. V1 దీనికి ఇన్ఫార్మ్ యాడ్ చేయమన్నాడు. రైటింగ్, దీనికి ముందు బీ ఫార్మ్ వస్తుంది. ఈజ్ బీయింగ్ రైటింగ్ ద ఇంగ్లీష్ టెన్సెస్. ఇంగ్లీష్ టెన్సెస్. సో చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? ఈ బీ ఫార్మ్ ఏంటి? ఈజ్. రైటింగ్ ఏంటి? V1 ప్లస్ ఇన్ఫార్మ్, దీన్ని ఏమంటాము? మెయిన్ వెర్బ్ అంటాము. ద ఇంగ్లీష్ టెన్సెస్ మొత్తం ఏంటి? ఆబ్జెక్ట్స్. సో యాజ్ వి కమ్ హియర్, యాజ్ వి సీ హియర్, ప్రెసెంట్ కంటిన్యూస్ లో స్ట్రక్చర్ ని బట్టి మనం ఎగ్జాంపుల్ రాస్తున్నాం. ప్రతి దాంట్లో మనం స్ట్రక్చర్ ని బట్టి ఎగ్జాంపుల్ రాసుకుంటాము. 10 more sentences అంటే మీరు 1 2 3 4 5 10 sentences రాసి 10 అంటే 10 నేను ఎక్కువ చెప్పట్లేదు మీకు. ఆ 10 sentences రాసి ప్లీజ్ మీరు వర్క్ చేయండి, వర్క్ చేయట్లేదు ఓకేనా. అండ్ కమింగ్ టు టుడేస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
మొదటి ప్రాబ్లం మనం రాసుకునే దాన్ని బట్టి ప్లస్ బి అంటే బి ఫామ్ అనేది యాడ్ అవుతుంది దీంట్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ కింద నేను కార్ తీసుకున్నా. బస్ వర్లో నేను కార్కి సంబంధించి బస్ వస్తుంది, అంటే థింగ్స్కి సంబంధించి బస్ వస్తుందమ్మా. బస్ బీ ఫామ్ వస్తుంది ఫస్ట్. B2 repair and repair. B3 form కూడా repaired అమ్మా. సో B2 form ఏమవుతుంది, repaired అవుతుంది. repaired object at 2 o'clock అన్నాడు. మనం ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకున్నాం. 2 o'clock yesterday అని చెప్పాం మనం. సో చూడండి ఇక్కడ కార్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. బస్ మాత్రమే ఎందుకు తీసుకున్నాం మేడం అని మీరు అడగచ్చు. బస్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, లేకపోతే సింగులర్ వాటికి ఉపయోగిస్తాం. ఐ, యు, హీ, షీ ఈ ఫోర్ కి మాత్రమే బస్ అనేది ఉపయోగిస్తాం. మరి కార్ ఎందుకు ఉపయోగించాలి మేడం అంటే ఇక్కడ కార్స్ అనుందా, లేదు, ఓన్లీ ఒక కారే ఉంది. ఆ కార్ని మనం థింగ్ కాబట్టి బస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, థింగ్ కాబట్టి బస్ తో రిప్రజెంట్ చేసాము. బీయింగ్ అనేది బీ ఫామ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ రిపేర్డ్ అంటే B2 ఫామ్. రిపేర్డ్ B2 ఫామ్ రిపేర్డ్ at 2 o'clock yesterday అన్నాడు. 2 o'clock yesterday అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఫోర్ కి మాత్రమే బస్ వస్తుంది అన్న. నోట్ చేయండి. ఇంగ్లీష్లో చాలా ఉంటాయి, ఆ రకంగా నాకు ఆకలిగా ఉంది బాగా అని చెప్తారు ఒకతను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ వండేసి ఉంటుంది అంటారు. ఫుడ్ బస్ వస్తుందా, ఫుడ్ అనేది ఏంటి, ఒక థింగ్. మనకి సంబంధించినంత వరకు ఫుడ్ అనేది ఒక థింగ్. నెక్స్ట్ ఇది బస్ వస్తుందమ్మా, ఇక్కడ ఫుడ్ బస్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, బీ ఫామ్ వస్తుంది. B2 ఫామ్ అన్నాడు. నేను ఏదో ఒక వర్బ్ తీసుకోమంటే కుక్
we reach there, reach అన్నా go అన్నా ఒకటే అన్నా, మీ ఇష్టం యాజ్ యువర్ కంఫర్ట్, మీరు ఏదో ఒకటి రాసుకోండి. రీచ్ అన్న రాసుకోవచ్చు, గో అన్న రాసుకోవచ్చు. ఫుడ్ అనేది సబ్జెక్ట్, was అనేది హెల్పింగ్ వెర్బ్, being అనేది be ఫార్మ్, cooked అనేది మెయిన్ వెర్బ్, అండ్ when అనేది when we reach there అనేది ఆబ్జెక్ట్. నోట్ చేయండి. నెక్స్ట్ చూడండి అమ్మా, రీచ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి ఫుడ్ అనేది వండి ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ అలాగే ఇంకోటి చూడండి, ఇంకోటి చూడండి, when I saw the clothes were being washed, the clothes were being washed. నేను చూసినప్పుడు when I saw అనేది ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, జస్ట్ రివర్స్ లో ఉంది. ద క్లోత్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది ఏమవుతుంది, క్లోత్స్ సింగులర్ కాదు ప్లూరల్, సో వి యూజ్డ్ బట్ హెల్పింగ్ వర్బ్, బీయింగ్ బీ ఫార్మ్. వాష్ అనేది ఏంటి, V2 వెర్బ్. సో చూడండి ఇక్కడ ఇది మొత్తం ఇది యాక్టివ్ లో ఉన్నట్టు, ఇది పాసివ్ లో ఉన్నట్టు. when it comes to active voice passive voice నేను అప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. when I saw అని అంటే నేను చూసినప్పుడు, ఏమో నేను చూసినప్పుడు వాళ్ళు బట్టలు ఉతుకుతూ ఉన్నారు, వాళ్ళని చెప్తారు, ఎవరో బట్టలు ఉతుకుతూ ఉన్నారు. the clothes were being washed అంటే ఉతుకుతూ ఉన్నారు. పాస్ట్ లో కంటిన్యూస్ లో చెప్పా, అంటే పాస్ట్ అంటే జరిగిపోయిన దాన్ని ఇప్పుడు కంటిన్యూస్ లో చెప్పేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. అర్థమైందా? పాస్ట్ లో పాస్ట్ యాక్షన్ జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం చెప్పేదాన్ని ఏమంటాము, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే జరిగిపోయిన యాక్షన్స్ ని ఇప్పుడు ఈ నిమిషం చెప్పేదాన్ని మనం ఏమని చెప్తాము, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము. స్ట్రక్చర్ రాసుకోండి, నీట్ గా రెండు ఎంటర్ చేసుకోండి, మీ ఓన్ గా మీరు ట్రై చేయండి. 10 more sentences. నెక్స్ట్ ఇలా HW చూడండి అమ్మా. Write 10 sentences on past continuous tense. డేట్ వేయండి, డేట్ మెన్షన్ చేయండి. హోంవర్క్ చేసేటప్పుడు కింద హోంవర్క్ సెండ్ చేసేటప్పుడు డేట్ మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అందరూ కొంతమంది నేమ్ మెన్షన్ చేయట్లేదు, నేమ్ మెన్షన్ చేయండి, వర్క్ చేయండి. 10 sentences మీ ఓన్ గా ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే గ్రూప్ లో మెసేజ్ పెడితే నేను రిప్లై చేస్తాను. మేడం నాకు అర్థం కాలేదు, ఈ టాపిక్ అసలు ఏం అర్థం కాలేదు అంటే, లేకపోతే నేను రిపీట్ చేసి
స్పెసిఫిక్ గుర్తు సెంచరీ